తెలంగాణ గడ్డ అణిచివేతను సహించబోదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మన మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తే పోరాటం పుట్టుకొస్తుందని తెలిపారు. ఉద్యమాలకు ఎలాంటి చదువు అవసరం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మిత్రులారా, ఈ ప్రాంతానికి నేను నిన్న చెప్పినా ఇవాళ కూడా నేను చెప్పదలుచుకున్నా. గ్లోబల్ సమ్మిట్ వేదిక మీద ప్రపంచ స్థాయి ప్రముఖులు అందరూ హాజరైన వేదిక మీద నుంచి నేను ఒక అంశాన్ని ప్రస్తావించిన. ఈ దేశంలో తెలంగాణ ప్రాంతానికి, ఈ భూమికి, ఈ గాలికి, నీరుకి ఒక చైతన్యం, ఒక పౌరుషం ఉన్నది. ఈ చైతన్యం, ఈ పౌరుషానికి చదువుతో సంబంధం లేదు. ఎవడైతే మన మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటాడో, మనల్ని అదిమి పెట్టి మన మీద తన ఆధిపత్యాన్ని నిరూపించాలని అనుకుంటాడో, అప్పుడు పోరాటం పుట్టుకొస్తుంది తెలంగాణ గడ్డ మీద నుంచి అని నేను చెప్పా. గుంటూరులో చదువుకున్నోళ్ళు పేదరికం చూడాలంటే బెంజి కార్లలో వెళ్తారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదరికం ఇలా ఉంటుందా, భూములు ఇలా ఉంటాయని ఆశ్చర్యపోతారంటూ సెటైర్లేశారు. గుంటూరులో చదువుకున్న వాళ్ళకు పేదరికం చూడాలంటే మెర్సిడీస్ బెంజ్ కారుల్లో పోయి ఎక్స్కర్షన్ లాగా, ఓహో పేదరికం ఇట్లుంటుందా, మీ భూమి మీ మట్టి అట్లుంటుందా, మీకు చిరిగిపోయిన బట్టలు ఇట్లుంటాయా, మేము ఎప్పుడు చూడలేదని వాళ్ళకు పేదరికం ఇట్లుంటుందని ఒక ఎక్స్కర్షన్ లాగా ఉండొచ్చు. తాను గుంటూరులో చదువుకోలేదని, తనకు గూడు పుఠాని తెలియదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నల్లమల అడవుల్లో క్రూర మృగాలను చూసి పెరిగారన్నారు. సాధు జంతువులు, క్రూర మృగాల గురించి తనకు తెలుసునన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలతో కలిసిమెలిసి పెరిగారన్నారు సీఎం. నేను గుంటూరులో చదువుకోలేదు మిత్రులారా, నేను గుంటూరులో చదువుకోలే. గూడు పుటాని నాకు తెలియదు. నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చిన క్రూర మృగాలను చూసినను, సాధు జంతువులను చూసినను, పేదవాడి సమస్యలను చూసినను. పుట్టినప్పటి నుంచి దళితులతోని, గిరిజనులతోని, బలహీన వర్గాలతోని, మైనారిటీలతోని కలిసిమెలిసి పెరిగిన వాళ్ళ సమస్యలు చూసిన. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎవరి ఆస్తులు అడగలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సామాజిక న్యాయం కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. ఎవరి ఫామ్ హౌస్లు కావాలని కోరుకోలేదని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడున్న మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏం ఆశించరు? ఎవరి ఆస్తులు అడగలే, ఎవరి ఫామ్ హౌస్లు అడగలే, వాళ్ళు సంపాదించుకున్న సొమ్ములో వాటాలు అడగలే. ఏం అడిగినరు మా తమ్ముళ్ళు? స్వేచ్ఛను అడిగినరు, సామాజిక న్యాయం అడిగినరు, సమానమైన అవకాశాలు అడిగినరు. నేను ఇవాళ అడుగుతున్నా, నేను ఇవాళ చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి నా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులకు స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం, సమానమైన అవకాశాల కోసం మీరు ఏదైతే గొంతు ఇప్పినరో, ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన మీకు వేదిక ఇస్తుంది. మీరు ఎదగండి. మీరు డాక్టర్లు కాండి, లాయర్లు కాండి, ఇంజనీర్లు కాండి, ఐఏఎస్లు కాండి, ఐపీఎస్లు కాండి, గొప్ప మేధావులు కాండి, ప్రపంచానికే దిక్సూచిగా మారే గొప్ప వ్యక్తులుగా మీరు రాణించాలి.